ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముంబైలో జరిగిన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దశభుజ గణపతి ఆలయానికి తరలివచ్చి జనసేన శ్రేణులు స్వామివారికి నిండు టెంకాయని సమర్పించి ప్రత్యేక అర్చనలు చేయించారు. నేను రాయదుర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరగడం అది విజయవంతం కావడం వల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన ఆరోగ్యం బాగుండాలి. అందుకే దశభుజ గణపతికి ఈరోజు అర్చన చేయించడం ఆయన పేరు జరిగింది. ఆయన ఆరోగ్యం రాష్ట్రానికి ఆయన ఎంతో అవసరం. రాష్ట్రానికి ఆయన ఉంటేనే భావితరాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మేము రాయదుర్గంలో అయినటువంటి దశభుజ గణపతికి వచ్చి ఆయన పైన అభిషేకం జరిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన 100 ఏళ్ళు వర్ధిల్లాలి. ఎందుకంటే రాబోయే తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఇలాగే రాష్ట్ర బాగుండాలంటే ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. దీనికంతా మేము ఎప్పుడు ఆయన కోసం ఎల్లవేళలా మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కోసం మేము కష్టపడతాము. నిస్వార్థంగా మేము పనిచేస్తాం పార్టీకి అని. రాయదుర్గం నియోజకవర్గానికి నమస్కారాలు. నేను బండి యశస్వి. ఈరోజు దశభుజ గణపతి గుడికి వచ్చిన కారణం ఉన్నాగా మన అధినేత నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 షోల్డర్ సర్జరీ అవడంతో నిన్నటి ఒకటి ఈరోజు ఒకటి విజయవంతంగా పూర్తి జరిగినది. కావున ఆయన ఆరోగ్యం బాగుండాలి. మన రాయదుర్గం నియోజకవర్గం దేవదేవుడైన దశభుజ గణపతి గుడిలో మేము అర్చన చేయించి ఆయన ఆరోగ్యం పట్ల భవిష్యత్తు బాగుండాలని కోరడానికి వచ్చాము. నమస్తే, నా పేరు తాడాల సతీష్ కుమార్. మా రాయదుర్గం జనసేన నాయకుని. నిన్న పవన్ కళ్యాణ్ గారికి రైట్ షోల్డర్ కి ముంబైలో సర్జరీ జరిగింది. అలాగే వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి రాయదుర్గంలోని దశభుజ గణపతి గుడిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఆయన ఆరోగ్యం తొందరలోనే కుదుటపడి ఆయన ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలని చెప్పి కోరుకుంటూ రాయదుర్గం జనసేన నాయకులు. నిన్న కొనదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఆపరేషన్ జరిగింది. సర్జరీ చాలా నుంచి ఉండే గబ్బర్ సింగ్ సినిమా టైం నుంచి నిన్న ఆపరేషన్ విజయవంతంగా చికిత్స జరిగి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఇంకోటి ఉంది, అది కూడా అంత విజయవంతంగా పూర్తి అయ్యి ఆయన కోరుకొని త్వరగా మళ్ళా ప్రభుత్వ సేవలకి మళ్ళీ తిరిగి రావాలని